नमस्कार, माहमाउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। अवैध लंबाड़ा को एसटी सूची से हटाया जाए। आदिवासी अधिकार संघर्ष समिति की ओर से हम आपसे तेलंगाना राज्य के माननीय मुख्यमंत्री यनुमला रेवंत रेड्डी के आदिलाबाद जिले के दौरे के अवसर पर आदिवासियों के मुद्दे पर अपना रुख स्पष्ट करने की अपील करते हैं। अवैध लंबाड़ा को एसटी सूची से हटाया जाए। हमारी अपील है कि पिछले तेलंगाना राज्य सरकार द्वारा 11 विकसित जातियों को एसटी सूची में शामिल करने के लिए विधानसभा में पारित प्रस्ताव को तुरंत रद्द किया जाए और आदिवासी द्वारा खेती की जाने वाली बंजर भूमि को बिना किसी शर्त और प्रस्ताव के सही दस्तावेज दिए जाएं। लंबाड़ा एसटी नहीं है। भारत की स्वतंत्रता के बाद संविधान सभा समिति ने देश का दौरा किया और अनुसूचित जनजातियों की पहचान की। मुख्य रूप से आंध्र प्रदेश, तेलंगाना, मद्रास प्रेसिडेंसी निजाम संगठन में 18 तेलग और 9 जनजातियों को अनुसूचित जनजातियों की सुरक्षा के लिए भारत के संविधान के अनुच्छेद 342 में शामिल किया गया। यहाँ की गई गलती ये है कि पोस्टी श्रीरामुलु ने आंध्र राज्य के आत्मसमर्पण के बाद आंध्र राज्य के संगठन के लिए तैयारी की गई एसटी सूची में आंध्र राज्य तक की एसटी सूची की संख्या 21 से सुगालियों को जोड़ा गया। सुगालियों को सूची संख्या 19 में जोड़ा गया और पुनः 29/10/1956 को संशोधन आदेश और 1956 द्वारा इन्हें सूची क्रमांक 29 में 342 को छोड़कर शामिल किया गया। लेकिन संविधान के अनुच्छेद के तहत इन्हें एसटी के रूप में मान्यता नहीं दी गई। जिन दिनों में देश में तत्कालीन आपातकाल लागू किया जा रहा था, राजनीतिक उद्देश्यों के लिए कांग्रेस सरकार में इंदिरा गांधी ने मेडक से सांसद का चुनाव लड़ा और एक स्वार्थी साजिश के तहत दोबारा देश की प्रधानमंत्री बन गए। ఆదివాసీ యొక్క నిరుద్యోగ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. అదేవిధంగా టైగర్ జోన్లు, ఓపెన్ కాస్టులు, హరితారం పేరుతోటి గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆదివాసులను అడవి నుండి వెళ్ళగొట్టింది కాబట్టి ఆ ఆదివాసులు అందరినీ కూడా మీరు అక్కడికి తీసుకుపోయి వాళ్ళకు వెంటనే హక్కుపత్రాలు ఇవ్వాలి. అదేవిధంగా ఆదివాసీలు జిల్లా మండల కేంద్రాల్లో తరతరాల నుండి కూడా అక్కడ నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలాలకు జీవో నంబర్ 58 ప్రకారంగా ఇంటి స్థలాలకు పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కేటాయించాలని చెప్పేసి కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుటుంబ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇవే కాకుండా ఇవాళ గిరిజన యూనివర్సిటీ ఉన్నది. అదేవిధంగా అనేక సమస్యలతోటి ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం పూర్తిగా ఇవాళ ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి వల్ల మాకు కొనసాగుతూ వస్తున్నది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆదివాసులు చెరువుల నీళ్లు తాగుతున్నారు. కరెంటు సమస్య, నీటి సమస్య, విద్య, ఆరోగ్య సమస్య వల్ల చాలా జటిలమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి మీరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామంటున్నారు కాబట్టి మీరు వెంటనే ఈ సమస్యల పైన ఒక స్పష్టమైనటువంటి వైఖరి, ప్రధానంగా లంబాడాల విషయంలో కావచ్చు, ఈ 11 కులాలను అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానాన్ని వెనక్కి తీసుకోవడం కావచ్చు, పోడు భూముల విషయంలో కావచ్చు, జీవోలు ఏవైతే ఇవాళ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన జీవోలు చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా వైలేషన్ అవుతున్నాయి. కాబట్టి వాటిని మీరు కాపాడాల్సిన బాధ్యత మీపై ఉన్నది. వీటిపైన మీరు స్పష్టమైనటువంటి వైఖరి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అదేవిధంగా ఇద్దరవెల్లి ఇవాళ భూమి ముక్తి విముక్తి కోసం, స్వేచ్ఛ, సమానత్వం, స్వయం పరిపాలన కోసం పోరాడి అమరులైనటువంటి ఆ నేలకు మీరు వస్తున్నారు. వాళ్ళ ఆ అమరవీరుల కుటుంబాలను కూడా మీరు ఆదుకోవాలి. అక్కడ స్మృతివనం ఏర్పాటు చేయాలి. రామ్జీ గోండ్ యొక్క స్మృతివనాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి మీకు అనేక డిమాండ్తో కూడుకున్నటువంటి ఈ సమస్యలు మేము ముందుస్తున్నాం. కాబట్టి వీటిపైన మీరు సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కరిస్తారు. వాటిపైన స్పష్టమైన వైఖరి తెలియజేస్తారని చెప్పేసి కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుటుంబ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నేటి ఏడేళ్ల భవిష్యత్తులో మా యొక్క ఆదివాసీ హక్కుల పోరాట సమితి మరియు అనుబంధ సంఘాలు ఆదివాసీలు అందరూ కలిసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణను ప్రకటించి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతుంది. జై ఆదివాసీ, జై ఆదివాసీ. కడేసి పెట్టనా.